హాయ్ అందరికీ. చిలిపి మొగుడు అల్లరి పెళ్ళాం సిరీస్‌కి వెల్కమ్. సిరీస్ రచయిత శ్రీ విజయదుర్గ, వాయిస్ ఓవర్ శ్రీ విజయదుర్గ. ఇక సిరీస్లోకి వెళ్ళిపోదామా? ఇష్టం లేకపోయినా పెళ్లి చూపులకి వచ్చిన ఉజ్వల్ మొదటి చూపులోనే అనన్య పైన ఇష్టాన్ని పెంచుకుంటాడు. పెళ్లి చూపులు ఎలాగైనా చెడిపోవాలి దేవుడా అని దేవుణ్ణి మొక్కుకున్న అనన్య తొలి చూపులోనే ఉజ్వల్ని తనకి తెలియకుండానే మనసంతా నింపేసుకుంటుంది. తనంటే ఇష్టం ఉందా లేదా అని ఎంత అడిగినా చెప్పకపోవడంతో ఉజ్వల్ తన ఫోన్ నెంబర్ని ఒక పేపర్ మీద రాసి నాకు నీ ఇష్టాన్ని ఫోన్ చేసి చెప్పు అని వెళ్ళిపోతాడు. అనన్య ఆ పేపర్ని చేతికి అందుకునే లోపే గాలికి ఇంటెదురకుండా ఉన్న స్థలం వైపు ఎగిరిపోతుంది. దాంతో అనన్య ఫోన్ నెంబర్ పేపర్ పడిపోయిన వైపు పరుగులు పెట్టింది. ఇంటి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం వైపు పరుగులు పెడుతున్న అనన్యను బయట నిలబడి మాట్లాడుకుంటూ ఉన్న సత్యప్రసాద్, శరత్, భగవాన్ వింతగా చూశారు. ఖాళీ స్థలంలో అక్కడక్కడా పడి ఉన్న కాగితాలను పక్కకి జరుపుతూ ఒక అరగంటకు పైగా అక్కడే వెతుకుతూ ఉండిపోయి నిరాశగా వెనక్కి తిరిగి వచ్చి గుమ్మంలోనే మెట్ల మీద కూలబడిపోయింది. అనన్య ప్రవర్తననే గమనిస్తున్న శరత్ అనన్య పక్కన కూర్చుని ఏం జరిగిందిరా కన్నా, దేనికోసం వెతుకుతున్నావు అని అడిగాడు. అనన్య దిగులుగా మొహం వేసుకుని ఏమీ లేదు బాబాయ్ అని శరత్ భుజం మీద తలవాల్చి ఆయన చేయి చుట్టూ చెయ్యి వేసి పట్టుకుంది. శరత్ అనన్య తల నిమురుతూ నా చిన్ని తల్లికి అప్పుడే పెళ్లి చేసి పంపించేస్తున్నాము అని దిగులుగా ఉందా అని అడిగాడు. అనన్య ఏం మాట్లాడకుండా మౌనంగానే ఉండిపోయింది. అనన్య మరోవైపు భగవాన్ వచ్చి కూర్చుని ఏమే అల్లరిపిల్ల, నీకు ముక్కుతాడు వేసే మా అల్లుడు నీకు నచ్చాడా? నాకైతే 100% నచ్చాడు. పైగా లెక్చరర్ ఉద్యోగం అంట. చుట్టూ ఎప్పుడూ అమ్మాయిలే ఉంటారు. అంటే ఎప్పుడు ఫుల్ జోష్లో ఉంటాడన్నమాట అని చిన్నగా నవ్వుతూ అన్నాడు. చిన్న బాబాయ్ మాటలకు అనన్య శరత్ చుట్టూ ఉన్న చేతిని వెనక్కి తీసుకుని ఏంటి బాబాయ్ నువ్వు అంటున్నది? ఆయన చుట్టూ ఎప్పుడు అమ్మాయిలు ఉంటారా? నేను ఒప్పుకోను. నేనుండగా ఏ అమ్మాయిని ఆయన దగ్గరికి రానివ్వను అని అంది. శరత్, భగవాన్ ఒకరినొకరు చూసుకుని అబ్బో, విషయం ఇంతవరకు వచ్చిందన్నమాట అన్నారు. అనన్య ఏమందో గుర్తు చేసుకుని సిగ్గుపడుతూ ఇంట్లోకి పరుగున వెళ్ళిపోయింది. శరత్, భగవాన్ ఒకరివైపు ఒకరు చూసుకుని సత్యప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి అన్నయ్య, అనన్య వైపు నుంచి రూట్ క్లియర్. అబ్బాయి తనకి బాగా నచ్చాడు. తను చెప్పకనే మాటల్లో చెప్పేసింది. ఇక ఎలాంటి విషయమైనా నువ్వు ముందుకి ప్రొసీడ్ అయిపోవచ్చు అని చెప్పారు. కూతురికి ఇష్టమే అని తెలియడంతో సత్యప్రసాద్ చాలా సంతోషపడిపోతూ పెళ్లి చూపుల హడావిడిలో చేస్తూ వదిలేసిన పని జ్ఞాపకం వచ్చి వెంటనే బండి తీసుకుని బయటికి వెళ్ళిపోయారు. శరత్, భగవాన్ కూడా పని మీద బయటికి వెళ్ళిపోయారు. బాబాయిల దగ్గర నుంచి సిగ్గుతో పరుగున లోపలికి వచ్చి తన గదిలో మంచం మీద బోర్లా పడుకుని ఉజ్వల్ రూపాన్ని తలుచుకుంటూ బుగ్గలు సిగ్గుతో బరువెక్కిపోగా కళ్ళు మూసుకుని అలా తనకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంది అనన్య. పెళ్లి చూపుల హడావిడి అయిపోవడంతో భారతి, శారద సహాయంతో నిర్మల అన్నిటినీ యథావిధిగా సర్దేసి ఆ తర్వాత అందరికీ స్ట్రాంగ్గా టీ తయారు చేసింది. టీ తాగుతూ అంతా కూర్చుని మాటల్లో పడ్డారు. అబ్బాయి ఎలా ఉన్నాడు, అబ్బాయి తల్లి మాటలు తండ్రి మాటలు ఎలా ఉన్నాయి అని అన్నపూర్ణమ్మ గారికి వివరించారు. భారతి కాస్త చనువు తీసుకుని అయినా అత్తయ్య మీరు ఇలా వెనకుండిపోవడం ఎందుకు? మాతో పాటు వచ్చి మీరు కూడా అబ్బాయిని చూసి ఏదైనా 4 మాటలు అడిగితే బాగుండేది కదా అని అడిగింది. తెలివి లేదే నీకు అంటూ భారతి నెత్తి మీద చిన్నగా ముట్టి ఇంట్లో మొదటిసారిగా తలపెట్టిన శుభకార్యం నేనెలా ముందుకొస్తాను చెప్పు? అన్నీ సవ్యంగా జరిగి పెళ్ళి కుదిరితే నా మనవడే నా దగ్గరకు వచ్చి నన్ను పలకరిస్తాడు. అంతవరకు నేను వాళ్ళ ముందుకు వెళ్ళను అన్నారు అన్నపూర్ణ. భారతి తల మీద రుద్దుకుంటూ ఏంటో అత్తయ్య మీ చాదస్తం. ఈ రోజుల్లో ఇలా ఎవరున్నారు? భర్త చనిపోయినంత మాత్రాన ఆ స్త్రీ అమంగళం అని ఎందుకంటారు ఏంటో అంటూ తాగిన టీ గ్లాస్ అక్కడే పెట్టి అక్క నేను పోతున్నా, పిల్లలు ఇంటికి వచ్చేసినట్టున్నారు. ఈ పాటకి ఇల్లంతా కిష్కింద కండ చేసి ఉంటారు అంటూ చెప్పి పరుగున ఇంటికి వెళ్ళిపోయింది. శారద కూడా ఒక 5 నిమిషాలు ఉండి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. నిర్మల అన్నపూర్ణమ్మ గారితో మాట్లాడుతూ అత్తయ్య అబ్బాయి అయితే చాలా బాగున్నాడు. అబ్బాయి తల్లి కూడా అమ్మాయి మాకు బాగా నచ్చింది, మాకు ఇష్టమే అన్నట్టుగా మాట్లాడారు. కానీ అబ్బాయి తండ్రి కొద్ది డబ్బు మనిషి అన్నట్టుగా అనిపించింది. కట్నం అడిగే విధానం నాకు నచ్చలేదు. అబ్బాయి అయితే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అనన్యను అబ్బాయితో ఒక 5 నిమిషాలు మాట్లాడించాం. ఈ తింగరది ఏం మాట్లాడిందో ఏంటో మరి. అబ్బాయి ఏం అడిగాడో ఏంటో తెలియదు. చదువుకుంటామని అడిగితే ఇది గంగిరెద్దులా తలూపేసింది. అబ్బాయి కూడా సరే అన్నాడంట. మీ అబ్బాయి చూచాయిగా చెప్పారు అని విషయం చెప్పింది. అన్నపూర్ణమ్మ
సరేలేవే, ఏదైతే అది జరుగుతుంది. మొదటి సంబంధం, గుమ్మం దాకా వచ్చిన సంబంధాన్ని వద్దనుకోవడం కుండా ఉండాలనే కదా మనం ముందుకు వెళ్ళింది. నువ్వు ఎక్కువ ఆలోచించేసి తలనొప్పులు తెచ్చుకోకు. వెళ్ళి సాయంత్రం వంట సంగతి చూడు. ఈ రాకాసి ఏం చేస్తుందో చూసి దాని మనసులో ఏముందో నెమ్మదిగా రాబడతాను అంటూ కోడలికి సాయంత్రం వంట ఏర్పాట్లను అప్పచెప్పి పైకి లేచి అనన్యని వెతుక్కుంటూ ఇంటి లోపలికి వెళ్ళారు. ఎప్పుడు సాయంత్రం అయితే హాల్లో కాలు చాపుకుని కాళ్ళను ఎదురు టీపా మీద పెట్టి టీవీ చూస్తూ కూర్చునే మనవరాలు హాల్లో కనపడలేదు. ఎక్కడికి పోయింది ఇది? ఎప్పుడూ ఇక్కడే మగరాయిళ్ళ కాళ్ళు చాపుకుని కూర్చుంటుంది కదా అని వెతుకుతూ అనన్య గది వైపు తొంగి చూశారు. గదిలో మంచం పైన అడ్డంగా పడుకుని నిద్రపోతున్న మనవరాలను చూసి అప్పటి వరకు ఎంతో సౌమ్యంగా ఉన్న మనవరాలు మనసులో మాట తెలుసుకోవాలి అనుకున్న అన్నపూర్ణమ్మ ఒక్కసారిగా కోపంతో అనన్య గదిలోకి వెళ్ళి నిద్రపోతున్న అనన్య వీపు పైన ధవీమని ఒక దెబ్బ వేశారు. ఉజ్వల్ ఊహలతో ప్రశాంతంగా నిద్రలో ఉన్న అనన్య ఉలిక్కిపడి లేచుకొచ్చుని తన ఎదురుగా కోపంతో ఊగిపోతున్న నాయనమ్మను చూసి తను కూడా కోపం తెచ్చుకుని, నీకేం పయ్యకాలం వచ్చిందే, నన్నలా కొట్టావు దొంగ మొహందాన అని తిట్టింది. అన్నపూర్ణమ్మ లేచుకొచ్చున్న అనన్య నెత్తి మీద ముట్టి తన పక్కనే కూర్చుంటూ, సంజీవేళ నిద్ర ఏంటే అడ్డగాడిదా, ఎప్పుడు పడుకోవాలో కూడా తెలీదా? పెళ్లి వాళ్ళు మన ఊరి పొలిమేర కూడా దాటి ఉండరు. కుంభకర్ణుడు చెల్లిలా సమయం పాడు లేకుండా నిద్రపోతావా? పెళ్ళయ్యాక ఆ ఇంట్లో కూడా ఇలాగే చేస్తావా? అప్పుడు మమ్మల్ని తిడతారే, ఇదేం పెంచడం అని అన్నారు. అనన్య మూతి ముడుచుకుంటూ, చీపో రాక్షసి, ఎప్పుడు నన్ను ఇలాగే అంటావు అంటూ పక్కనే ఉన్న నాయనమ్మ ఒడిలో పడుకుని నడుం చుట్టూ చేతులు వేసి పట్టుకుని, అప్పుడే నాకు నువ్వు పెళ్లి చేసి పంపించేస్తావంటే నేను ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేదా అంటూ బేలగా అడిగింది. అప్పటి వరకు పైపై కోపాన్ని చూపించిన అన్నపూర్ణమ్మ మనవరాలు అంత ప్రేమగా ఒడిలోకి వచ్చేసరికి, అయ్యో నా బంగారు తల్లి, నిన్ను ఇంట్లో నుంచి పంపించేయాలని ఎలా కోరుకుంటాను చెప్పు. కానీ ఆడపిల్లగా పుట్టిన తర్వాత తప్పదు కదమ్మా, మరొక ఇంటికి వెళ్ళాల్సిందే. ఇంతకీ నా మనవడు ఎలా ఉన్నాడే? అందంగా ఉన్నాడా? మంచి ఎత్తు ఉన్నాడా? నీకు నచ్చాడా అని అడిగారు. ఉజ్వల్ని గుర్తు చేయగానే నాయనమ్మ పొట్టలో తలదాచుకున్న అనన్య వెల్లికిలా తిరిగి సిగ్గుపడుతూ, బాగానే ఉన్నాడే ముసలి, పర్వాలేదు, 100కి ఒక 90 మార్కులు వెయ్యొచ్చు అంది. ఊసిగాడిదా, నువ్వే అబ్బాయికి మార్కులు వేస్తున్నావా? ఇంతకీ అబ్బాయికి నువ్వు నచ్చావంటనా? ఏం మాట్లాడుకున్నారు మీరిద్దరూ అంటూ చిన్నగా మాట కదిపారు. నా తలకాయ మాట్లాడాను, నేను ఎప్పుడు గలగలా వాగుతూనే ఉంటాను కదా. అదేంటో ఆ మనిషిని చూస్తేనే నా నోట్లో నుంచి మాట రాలేదు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు నేను. తనే మాట్లాడారు. తను చేస్తున్న ఉద్యోగం గురించి, నేనంటే తనకు నచ్చానని చెప్పారు అని సిగ్గుపడుతూ తన ముఖాన్ని తూసుల్లో దాచుకుంది. అన్నపూర్ణమ్మ నవ్వేస్తూ, అబ్బో అబ్బో సిగ్గే, నా మనవరాలకి సిగ్గుపడడం కూడా వచ్చా? సిగ్గుపడుతుంటే ఇంత అందంగా ఉంటుందా నా మనవరాలు? సరే, నాకు ఇప్పుడే తెలిసింది అంటూ అనన్య బుగ్గ మీద ముద్దు పెట్టారు. అప్పటి వరకు ఒడిలోనే పడుకున్న అనన్య వాళ్ళ నాయనమ్మ ముద్దు పెట్టేసరికి చిరాకు పడుతూ బుగ్గ రుద్దుకుని, ఏంటే ఈ ముద్దు పెట్టడం, నాకు ఇష్టం ఉండదని తెలుసు కదా అంటూ విసుక్కుంది. అన్నపూర్ణమ్మ నవ్వేస్తూ, అవునులేమ్మా, నేను పెడితే నీకు చిరాకుగానే ఉంటుంది. పెట్టాల్సిన వాళ్ళు పెట్టాలిలే. ఇంతకీ రేపే తమరి జాతకం బయటపడుతుందంటగా. ఏమాత్రం అటు ఇటు అవ్వాలి, అప్పుడుంటుంది నీకు నా చేతిలో అసలు పెళ్ళి కంటే ముందు కర్ర పెళ్ళి అంటూ అనన్యని అక్కడే వదిలేసి గదిలో నుంచి బయటికి వచ్చేశారు. నాయనమ్మ గదిలో నుంచి బయటికి వెళ్ళిపోగానే అనన్య తిరిగి బోర్లా పడుకుని తన గెడ్డం కింద చేతులు పెట్టుకుని తన ఎదురుగా ఉన్న అద్దంలో తనని తాను చూసుకుంటూ, నీకు నేను నచ్చానా? అసలు నేను ఎలా నచ్చాను? అయినా మొదటిసారి కలిసి 2 నిమిషాల్లోనే నన్ను చూసి నేను నచ్చాను అని నువ్వెలా అనుకున్నావు అని తనని తానే ప్రశ్నించుకుంటూ ఉజ్వల్ ఆలోచనలతో మునిగిపోయింది. మరో పక్క అనన్య ఇంటి దగ్గర నుండి కార్ బయలుదేరినప్పుడు అనన్య ఆలోచనలతో కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకున్న ఉజ్వల్ తన ఇంటికి చేరుకుని కారు ఆగిన తర్వాత వాళ్ళమ్మ సావిత్రిని తట్టి లేపితే తన ఊహా ప్రపంచం నుంచి బయటికి వచ్చాడు. తన ఊహాలోకాన్ని డిస్టర్బ్ చేసిన వాళ్ళ అమ్మ వైపు చిరుకోపంగా చూసి మరలా తనలో తానే నవ్వుకుని కారు దిగి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. కొడుకు ముఖంలో వచ్చిన మార్పుని హావభావాలని పసిగట్టిన సావిత్రి
అమ్మాయి తన కొడుక్కి బాగా నచ్చింది అని అర్థం చేసుకుంది. భర్తని కూడా ఏదో విధంగా ఒప్పించి ఈ సంబంధాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంది. తన గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయి కూర్చున్న ఉజ్వల్కి పదే పదే తన ఫోన్ చెక్ చేసుకుంటూ అనన్య ఏ క్షణంలోనైనా తనకి ఫోన్ చేస్తుందేమోనని చాలా ఆత్రంగా ఎదురుచూశాడు. గంటలు గడుస్తున్నా కానీ అనన్య వైపు నుంచి ఫోన్ రాలేదని చాలా నిరాశకి గురయ్యాడు. కాస్త కోపం కూడా వచ్చింది. అలా ఆలోచిస్తూ ఉన్న ఉజ్వల్ దగ్గరకు సావిత్రి వచ్చి, ఏంట్రా అంత చిరాకు పడుతున్నావు? ఎందుకు మొహం అలా ఉంది? ఇందాకే అడగాలనుకున్నాను కానీ వంట చేయాలన్న తొందరలో అడగకుండా వదిలేశాను. అమ్మాయి నీకు నచ్చిందా? అమ్మాయితోటి మాట్లాడావు కదా, అమ్మాయి నీకు సమాధానం ఇచ్చిందా? ఎలా మాట్లాడింది అని అడిగింది. ఉజ్వల్ తన పక్కనే కూర్చున్న వాళ్ళ అమ్మ ఒడిలో పడుకుంటూ, అమ్మాయి నాకు నచ్చిందమ్మా, చాలా అమాయకంగా ఉంది. నా మనసులో మాట ఆ అమ్మాయితో డైరెక్ట్గా చెప్పేశాను, నువ్వు నాకు నచ్చావు అని. కానీ ఆ అమ్మాయి నుంచి నాకు ఎటువంటి సమాధానం రాలేదు. ఫోన్ నెంబర్ ఇచ్చి వచ్చాను, తనే ఫోన్ చేస్తుందేమోనని చూస్తున్నాను. కానీ తన నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ఒకవేళ తనకి నేను నచ్చలేదంటావా అని బాధగా చెప్పాడు. సావిత్రి ముసిముసిగా నవ్వుకుంటూ, బాగుందిరా, అమ్మాయితో డైరెక్ట్గా నచ్చానని చెప్పేశావు. పైగా అమ్మాయి నీకు వెంటనే సమాధానం ఇవ్వలేదని, ఫోన్ చేసి విషయం చెప్పలేదని అప్పుడే చిరుబుర్రలాడేస్తున్నావా? ఆడపిల్లరా, ఎలా చెప్తుంది? ఒక 2 రోజులు ఆగు, వాళ్లే విషయం చెప్తారు. నువ్వు అనవసరంగా తొందరపడి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసుకోకు. రేపంతా ఉంటావుగా, రేపు రాత్రికి కదా నీ ప్రయాణం. ప్రశాంతంగా ఉండు. పద భోంచేద్దాం. మీ నాన్నగారు ఇందాకటి నుంచి భోజనం పెట్టలేదని అరుస్తున్నారు. నిన్ను పిలుద్దామనే వచ్చాను అని ఉజ్వల్ చెయ్యి పట్టుకుని పైకి లేపి డైనింగ్ రూమ్లోకి తీసుకుని వచ్చారు. కొడుకు ముభావంగా కనిపించేసరికి ఏం జరిగింది అని చక్రవర్తి కళ్ళు ఎగరవేసి సావిత్రి గారికి సైగ చేసి అడిగారు. సావిత్రి ఏం లేదు అన్నట్టు కళ్ళు ఆర్పి ఇద్దరికీ వడ్డించారు. భోజనాలు పూర్తి కాగానే ఎవరికి వారు వారి గదిలోకి వెళ్ళిపోయారు. అనన్య రూపం ఉజ్వల్ని కుదురుగా ఉండనివ్వలేదు. చూసింది 2 క్షణాలే అయినా తన ప్రాణంలో ప్రాణంగా కలిసిపోయినట్టుగా అనిపించింది. తనని వెంటనే చూడాలని, మాట్లాడాలని మనసు పదే పదే కోరుకుంటుంది. కానీ తనని ఎలా చేరుకోవాలో అర్థం కాలేదు. చాలాసేపు నిద్ర లేకుండా అలానే మదనపడ్డాడు. కాసేపటికి ఇలా కాదని లేచి హాల్లోకి వచ్చాడు. అప్పటికే రాత్రి 10 దాటి 11 దగ్గరికి వస్తుంది. నెమ్మదిగా చప్పుడు చేయకుండా హాల్లోకి వచ్చి తను పెళ్లి చూపులకి వెళ్ళడానికి ముందు చూసిన డైరీ కోసం టేబుల్ పైన వెతికాడు. కానీ డైరీ టేబుల్ మీద కనపడకపోయేసరికి ఎక్కడ పెట్టుంటారా అని అక్కడ ఉన్న షెల్ఫ్లో తన ఫోన్ ఫ్లాష్ లైట్లో వెతికాడు. కానీ ఎక్కడా కనపడలేదు. నిరాశగా తిరిగి తన బెడ్రూమ్లోకి వచ్చి మంచం పైన అడ్డంగా పడిపోయి, ఓయ్ ఏంటిది? ఒక 6 గంటల ముందు వరకు నేను ఎంతో సంతోషంగా ఉండేవాడిని తెలుసా? ఇప్పుడు కూడా అంతకు మించి సంతోషంగా ఉంది. కానీ అదే టైంలో మనసులో ఏదో బాధ. నువ్వు నాకు దూరంగా ఉన్నావు అని పదే పదే గుర్తు చేస్తుంది. నీతో నేను ఎలాగైనా మాట్లాడాలి, లేకపోతే ఈ గుండె కొట్టుకోవడం ఆగిపోతుందేమో అని అంటూ అనన్య గురించి ఆలోచిస్తూ ఎప్పటికో తెల్లవారుజామున నిద్రలోకి జారుకున్నాడు. ఉజ్వల్ ఆలోచనలలో మునిగిపోయిన అనన్యకు బయట ఏం జరుగుతుందో తెలియలేదు. అనన్య గది నుంచి బయటికి వెళ్ళిన అన్నపూర్ణమ్మ నిర్మల దగ్గరకు వెళ్ళి, ఒసే పెద్ద కొడలా, నీ కూతురికి అబ్బాయి నచ్చేశాడే, అది చాలా సంతోషంగా ఉంది. దాని ముఖంలో ఇంతవరకు ఎప్పుడూ అలాంటి సంతోషాన్ని నేను చూడలేదు. పిచ్చి పిల్ల, దానికి అర్థం కావట్లేదు అంతే. వీడెప్పుడొస్తాడో ఏంటో, అన్నీ బాగుండే అన్నీ కుదిరితే ఈ సంబంధం ఖాయం చేసుకుంటే అమ్మాయి సుఖం పడుతుంది. మనసుకు నచ్చిన వాడు దొరకడం కంటే కావాల్సిందేముంది? ఇక అంతా దేవుడి దయ అన్నారు. అత్తగారి మాటలు విన్న నిర్మలకు మనసు కుదుటపడింది. రాత్రికి వంట పనులంతా ముగించుకొని అత్తా కోడళ్ళిద్దరూ సత్యప్రసాద్ గారు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూశారు. ఆ రోజు పని ఎక్కువ ఉండడంతో రాత్రి 8 అయ్యేసరికి వచ్చారు సత్యప్రసాద్ గారు. నిర్మల మంచినీళ్లతో ఎదురు వెళ్ళి భర్తకి ఇచ్చి ఆయన ఏం చెప్తారా అని ఆతృతగా ఎదురుచూస్తుంది. కానీ సత్యప్రసాద్ ఏం మాట్లాడకుండా, త్వరగా భోజనం పెట్టు, ఈరోజు చాలా పని ఎక్కువైపోయింది. పెళ్లి చూపులు హడావిడి కూడానేమో బాగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. త్వరగా పడుకోవాలి. వేడినీళ్ళు సిద్ధం చేశావా? స్నానం చేసి వస్తాను అని నిర్మల సమాధానం కోసం చూడకుండా ఆయన స్నానం చేయడానికి వెళ్ళిపోయారు. పెళ్లి చూపుల విషయం మాట్లాడదామని అనుకుంటే భర్త మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా మాట దాటి వెళ్ళిపోవడంతో, సరేలే భోజనం చేశాకైనా విషయం కనుక్కుందాం అని డైనింగ్ టేబుల్ మీద భోజనానికి అన్నీ సిద్ధం చేసి నరేష్ని పిలిచి, అక్కని భోజనానికి పిలువు అని చెప్పి పంపించింది. నరేష్ విజిల్ వేసుకుంటూ అక్క అక్క అంటూ అనన్య గదిలోకి వచ్చాడు.
అనన్య మత్తుగా నిద్రపోతూ కనపడింది. దగ్గరికి వెళ్ళి తట్టి 2-3 సార్లు లేపాడు. అయినా లేవకపోయేసరికి గది నుంచి బయటకొచ్చి నిర్మలతో, అమ్మా అక్క నిద్ర లేవట్లేదే, మత్తుగా నిద్రపోతుంది, ఇంక రాత్రికి భోజనం తినదు, మాకు పెట్టేయి అంటూ తను కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. భోజనానికి వచ్చి కూర్చున్న సత్యప్రసాద్ భోజనం చేస్తూ నరేష్తో, ఏరా స్కూల్ ఎలా ఉంది? ఈ ఇయర్ నువ్వు 9th క్లాస్కి వచ్చావు, నెక్స్ట్ ఇయర్ 10th క్లాస్. ఈ సంవత్సరం నుంచే బాగా చదవాలి, లేదంటే 9th క్లాస్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది, అర్థమైందా అంటూ కొంచెం సీరియస్గా అన్నారు. నరేష్కి తెలుసు తండ్రి ఏ విషయంలోనైనా సరదాగా ఉంటాడు, కానీ చదువు విషయంలో ఏమాత్రం సరిగా లేకపోయినా ఒప్పుకోరని. అందుకే అంత సీరియస్గా చెప్పేసరికి తాను కూడా ఎంతో సిన్సియర్గా, అలాగే నాన్నగారు, నేను ఇప్పటి నుండే ఎక్కువగానే కష్టపడి చదువుతాను, 10th క్లాస్లో మన అన్ను కంటే నేనే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాను అన్నాడు. కొడుకు అంత సిన్సియర్గా చెప్పేసరికి మనసులోనే గర్వంగా ఫీల్ అయ్యి, అవును నిర్మల, అనన్యేది, భోజనం చేసిందా అని అడిగాడు. లేదండి, అది నిద్రపోతుంది, ఎంత లేపినా లేవలేదు, అందుకే వదిలేశాను అని చెప్పారు. అవునా, సరేలే. అబ్బాయిని చూసావుగా, ఎలా అనిపించాడు నీకు? అబ్బాయి చూడచక్కగా ఉన్నాడు, ఇద్దరికీ ఈడు జోడు బాగుంది. అమ్మాయితో ఈ విషయం ఏమైనా మాట్లాడావా అని అడిగారు. నేనేం మాట్లాడతానండి, అబ్బాయి వాళ్ళు వెళ్ళినప్పటి నుంచి అది గదిలో నుంచి బయటకు రాలేదు. నేను వంట చేసుకొని అలా ఉండిపోయాను. మీ అమ్మగారు ఏదో మాట్లాడి వచ్చారు, అబ్బాయి తనకు నచ్చాడు అని చెప్పారు, మరి అదే స్వయంగా చెప్పిందా లేదా ఈవిడ అర్థం చేసుకున్నారో నాకు తెలియదు అని అంది. సత్యప్రసాద్ చిన్నగా నవ్వుకుంటూ, అబ్బాయి నచ్చినట్టే ఉన్నాడు, ఇందాక భగవాన్ శరత్ కూడా ఆ మాటే అన్నారు. రేపు అమ్మాయి రిజల్ట్స్ వస్తాయిగా, అబ్బాయి చెప్పమని చెప్పాడు, కాబట్టి రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ విషయంగా ఫోన్ చేసి వాళ్ళ మనసులో ఏముందో కూడా చిన్నగా రాబడతాను అని చెబుతూ భోజనం పూర్తి చేసి చెయ్యి కడుక్కొని వెళ్ళిపోయారు. తండ్రి మాటలు విన్న నరేష్ తల్లితో, అమ్మ అబ్బాయి బాగానే ఉన్నాడు, కానీ అక్కకప్పుడే పెళ్ళేంటమ్మా, అది ఇంటరేగా చదివింది, రేపు రిజల్ట్స్ వస్తాయి, అక్కకు ఫిజిక్స్ కెమిస్ట్రీ కొంచెం డౌట్ అని అంది, రేపు రిజల్ట్స్ వస్తేనే కానీ విషయం బయటపడదు అని చెప్పి తను కూడా భోజనం పూర్తి చేసి చెయ్యి కడుక్కొని వెళ్ళిపోయాడు. నిర్మల నిట్టూర్పు విడిచి, ఏంటో మనకి చిన్నపిల్లే కానీ చూసేవాళ్ళకి కాదుగా, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదు అంటారు, ఏది జరిగితే అది జరుగుతుంది, ఎగ్జామ్ రిజల్ట్స్తో పాటు రేపే దాని జీవితంలోని మొదటి పరీక్ష రిజల్ట్ కూడా తెలుస్తుంది అని అనుకుని అన్నీ సర్ది పడుకోవడానికి వెళ్ళిపోయారు. అనన్య ఆలోచనలతో ఎప్పుడో నిద్రలోకి జారుకున్నాడు ఉజ్వల్. ఎప్పుడు ఉదయాన్నే సమయం తప్పకుండా లేచే కొడుకు 8 అయినా లేవకపోయేసరికి సావిత్రి ఉజ్వల్ గదిలోకి వెళ్ళి చూసింది. మంచంపై అడ్డంగా పడుకుని కనిపించాడు. వీడేంటి ఇలా అడ్డదిడ్డంగా పడుకున్నాడు అనుకుని ఉజ్వల్ వీపు మీద తట్టి, ఒరే ఏమైందిరా ఇలా అడ్డదిడ్డంగా పడుకున్నావు, లే 8 అయింది టైం అని నిద్రలేపింది. ఉజ్వల్ బద్ధకంగా లేచి కూర్చుని, అప్పుడే 8 అయిపోయిందా, ఏంటో నాకు అసలు నిద్రపోయినట్టే లేదు అని మంచం మీద మళ్ళీ ఒరిగిపోయాడు. ఇదేంట్రా, ఎవరైనా అమ్మాయిని చూసి వస్తే అమ్మాయి గురించి ఆలోచిస్తూ నిద్ర లేకుండా గడుపుతారు, నువ్వేంట్రా అంటే నిన్న ఇంటి నుంచి బయలుదేరిన మొదలు నిద్రపోతూనే ఉన్నావు అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. తల్లి మాటలు చెవిన పడిన ఉజ్వల్ కళ్ళు తెరిచి అనన్యని గుర్తు చేసుకుంటూ, పిచ్చి అమ్మ, ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూనే నిద్ర లేకుండా ఉండి తెల్లవారు ఎప్పుడో నిద్రలోకి జారుకున్నాను, అందుకే ఇంత లేట్ అని మంచంపై కాసేపు అలాగే అటు ఇటు దొర్లి లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి కూర్చున్నాడు. టీవీలో న్యూస్ చూస్తున్న తనకి ఇంటర్ రిజల్ట్స్ 12 గంటలకి రిలీజ్ చేస్తాము అని స్క్రోలింగ్ చదివి, ఓ ఈవేళ ఇంటర్ రిజల్ట్స్ వంకతోనైనా తనతో నేనే ఫోన్ చేసి మాట్లాడచ్చు, కానీ తన ఫోన్ నెంబర్ లేదే, వాళ్ళ నాన్న ఫోన్ నెంబర్ కూడా నా దగ్గర లేదు, ఎలా ఫోన్ నెంబర్ సంపాదించాలి, అమ్మని కానీ నాన్నని కానీ అడిగితే వద్దు వద్దు బాగోదు, మరి ఎలా అని చాలా ఒక పని చేద్దాం, మధ్యవర్తి ఉన్నాడుగా, అతని ద్వారా ఫోన్ నెంబర్ కనుక్కుంటే బాగుంటుంది అని తండ్రి ఫోన్ టేబుల్ పైనే తన ఎదురుగా ఉండడంతో ఫోన్ తీసుకుని అందులో మధ్యవర్తి ఫోన్ నెంబర్ని తన ఫోన్లో ఫీడ్ చేసుకుని మళ్ళీ యథావిధిగా ఫోన్ పెట్టేసి తన గదికి వెళ్ళి మధ్యవర్తికి ఫోన్ చేశాడు. కొత్త నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది, ఎవరా అనుకుని లిఫ్ట్ చేసి తన వివరాలన్నీ ఏకరువు పెట్టి అప్పుడు మీరు ఎవరు అని అడిగాడు ఆ మధ్యవర్తి. ఉజ్వల్ అతను చెప్పింది అంతా ఓపిగ్గా విని నీరసంగా, నేను ఉజ్వల్నండి, నిన్న పెళ్లి చూపులకు వెళ్ళాం కదా, చక్రవర్తి గారి అబ్బాయిని అని తనని పరిచయం చేసుకున్నాడు.
ఓ బాబు మీరా? నేనెవరో అనుకుని అలవాట్లో పొరపాటున వివరాలన్నీ ముందు చెప్పేశాను. తప్పుగా అనుకోకు బాబు, అలవాటైపోయింది. ఏం కావాలి బాబు? నాకు ఫోన్ చేశావు అని అడిగాడు. అంటే అది అది మీరేమనుకోకుండా నిన్న పెళ్లి చూపులకి వెళ్ళాం కదా! ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారి ఫోన్ నంబర్ ఏమైనా ఇవ్వగలుగుతారేమోనని చిన్నగా అన్నాడు. అయ్యో! అదైతే నా వరకు ఎందుకు బాబు? మీ నాన్నగారి ఫోన్‌లోనే నంబర్ ఉంటుంది కదా! చూడకపోయావా? అని అన్నారు. చూడొచ్చు కానీ నాకు అతని పేరు కూడా తెలియదు. అందుకే మీ నంబర్ చూసి మీకు ఫోన్ చేస్తున్నాను. కాస్త చెప్పగలరా? అని అడిగాడు. మధ్యవర్తి నవ్వుకుంటూ, సరే బాబు నెంబర్ చెప్తాను రాసుకో అని నెంబర్ చెప్పి నవ్వుకుంటూ ఫోన్ పెట్టేశాడు. ఉజ్వల్ అనన్య తండ్రి ఫోన్ నెంబర్ సంపాదించగానే ఏదో సాధించినట్టుగా ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. అయితే ఫోన్ చెయ్యాలా వద్దా అనుకుంటూ చాలాసేపు గడిపేసి చివరికి 11:30 అవుతున్న సమయంలో ధైర్యం చేసి సత్యప్రసాద్ గారి ఫోన్కి ఫోన్ చేశాడు. సత్యప్రసాద్ గారి ఫోన్ ఇంట్లోనే ఉండడంతో అదే పనిగా మోగుతున్న ఫోన్ ఎవరా అని అనన్య లిఫ్ట్ చేసి, హలో ఎవరండి? నాన్నగారు ఫోన్ ఇంట్లో ఉంది. మీరు కాసేపు ఆగి ఫోన్ చేయండి అని అవతలి వాళ్ళు ఎవరు అనేది తెలుసుకోకుండా ఫోన్ పెట్టేసింది. ఫోన్ ఎత్తి వెంటనే మాట్లాడి పెట్టేసిన మనవరాలిని చూసి, అన్నపూర్ణమ్మ ఎవరే ఫోను? ఎందుకు చేశారో కనుక్కున్నావా అని అడిగారు. ఏమో నానమ్మ, ఆ వివరాలన్నీ నేను కనుక్కోలేదు. అక్కడ పేరేమీ లేదు. అందుకే నాన్నగారు లేరని చెప్పేసి ఫోన్ పెట్టేశాను అని అంది. ఓసి తింగరమొద్దు. ముందు ఫోన్ ఎవరు చేశారో ఏంటో కనుక్కోవాలి కానీ నెంబర్ మన దాంట్లో లేదని ఆ ఫోన్ చేసింది ఎవరో కనుక్కోవా? ఏదైనా ముఖ్యమైన విషయం అయ్యి ఉండొచ్చు కదా! ఏంటో నీ తొందరపాటు. మళ్ళీ ఫోన్ చేస్తే వాళ్ళు ఎవరో ఏంటో కనుక్కో. అప్పుడు మీ నాన్న వస్తే కాస్త వివరంగా విషయం చెప్పడానికి ఉంటుంది అని అన్నపూర్ణమ్మ మందలించారు. అబ్బా! ఉండు నానమ్మ. నా ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తాయి అని నా కంగారులో నేనున్నాను. అందుకే కదా నాన్న ఫోన్ కూడా నా దగ్గర ఉంచుకున్నాను. ఇప్పుడు ఎవరెవరో ఫోన్లు చేస్తూ ఉంటే వాళ్ళకి ఆన్సర్లు చెప్తూ ఉండాలా? అందుకే వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఫోన్ కట్ చేసేశాను అని తిరిగి సమాధానం చెప్పింది. ఏడ్చినట్టే ఉంది. నువ్వు ఎంత కంగారు పడిపోతే మాత్రం వచ్చే రిజల్ట్స్ మారిపోయి వస్తాయా? ఏది ఉందో అదే వస్తుంది. కాస్త నిమ్మలంగా కూర్చో. 30 నిమిషాల్లో తమరి జాతకం బయటపడుతుంది. ఏమే నిర్మలా, పెరట్లోకెళ్ళి చింత చెట్టు నుంచి మంచి లేత చింతపరికి పట్టుకునిరా, నా మనవరాలకి పెళ్లి చేయాలి అని నవ్వుతూ అన్నారు. అనన్య వాళ్ళ నాయనమ్మ వైపు గుర్రుగా చూస్తూ, చేస్తావే చేస్తావు, ఎప్పుడెప్పుడు పెళ్లి చేసి గెంటెత్తామా అని చూస్తున్నావు రాక్షసి అని తిట్టుకుంటూ సత్యప్రసాద్ గారి ఫోన్ చేత్తోనే పట్టుకుని రిజల్ట్స్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఫోన్ ఎత్తి డబడబా తను అనుకున్నది మాట్లాడేసి ఫోన్ పెట్టేయడంతో ఉజ్వల్కి ఏమీ అర్థం కాక తను ఏ నెంబర్కి చేశానా అని సరిచూసుకుని మరలా ఆ నెంబర్కి ఫోన్ చేశాడు. మరలా అంతకుముందు వచ్చిన నెంబర్ నుంచే ఫోన్ రావడంతో అనన్యకి విసుగ్గా అనిపించి ఈసారి కూడా సరిగ్గా ఫోన్ మాట్లాడకపోతే వాళ్ళ నాయనమ్మ వాయించేస్తుంది అని భయపడి కొంచెం మర్యాదగా ఎవరండి, ఎవరు కావాలి అని పద్ధతిగా మాట్లాడింది. ఈసారి ఫోన్ ఎత్తిన వాళ్ళు మాట్లాడిన వాయిస్లో స్వీట్నెస్ని విని ఫోన్ ఎత్తింది అనన్య ఏమోనని గెస్ చేసి ఉజ్వల్ ఎంతో ప్రేమగా అనన్య అని పిలిచాడు. అనన్య అని తన పేరుని పిలిచేటప్పటికీ అప్పటి వరకు ఆకతాయిగా మామూలుగా ఉన్న అనన్యకి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలయ్యి బలవంతంగా నోరు పెగిల్చుకుని ఈ ఎవరు ఎవరు అని అడిగింది. ఉజ్వల్ కొంటిగా ఎవరో చెప్పుకో చూద్దాం అన్నాడు. అనన్యకి ఫోన్ చేసింది ఉజ్వల్ అని అర్థమయ్యి చెప్పండి అని అంది. ఏం చెప్పాలి? నువ్వెప్పుడు ఫోన్ చేస్తావా అని నిన్నటి నుంచి ఎంత ఎదురు చూస్తున్నానో తెలుసా? రాత్రంతా నిద్రపోలేదు కూడా. నాకు నిద్ర లేకుండా చేసిన నీకు పనిష్మెంట్ ఇవ్వాలని నేనే నీకు ఫోన్ చేశాను అని నవ్వుతూ అన్నాడు. అనన్య సిగ్గుపడుతూ అంటే మీ ఫోన్ నెంబర్ రాసిన పేపర్ గాలికి ఎగిరిపోయింది అని సమాధానం చెప్పి ఊరుకుంది. ఉజ్వల్ అందంగా నవ్వేస్తూ ఓ అవునా, నేనింకా నువ్వెందుకు చెయ్యట్లేదా, అసలు నీ ఫోన్ నెంబర్ నేను తీసుకుంటే సరిపోయేది కదా అని పిచ్చి పిచ్చిగా ఆలోచించాను అని అన్నాడు. అనన్య అమాయకంగా నాకు ఫోన్ లేదుగా అంది. ఉజ్వల్ హో అవునా, సరే సరే నీ రిజల్ట్స్ వస్తాయి కదా అందుకని ఫోన్ చేశాను. నీ నెంబర్ చెప్తావా, నేను చూస్తాను అన్నాడు. అనన్య కొంచెం భయం భయంగా అమ్మో వద్దు, నా రిజల్ట్స్ నేనే చూసుకుంటాను. మార్క్స్ ఎలా వస్తాయో తెలీదు. నేను మొన్న ఎగ్జామ్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ అస్సలు బాగా రాయలేదు.
అవి పోతాయేమోనని నాకు కొంచెం భయంగా ఉంది. ఇప్పుడు మీరు నా మార్క్స్ చూసి నేనేమైనా చదవని పిల్ల అనుకుంటారేమోనని నా భయం. ప్లీజ్ మీరు చూడొద్దు అని ఆల్మోస్ట్ ఏడుపు గొంతుతో మాట్లాడింది. ఉజ్వల్ నవ్వుతూ, అలాంటిదేం జరగదులే. నీకు ఎలాంటి మార్క్స్ వచ్చినా నాకు ఏమీ ప్రాబ్లం లేదు. ఆ తర్వాత ఎలాగో నాతోనే ఉంటావుగా, నీ బాధ్యత అంతా నాదే. నీ చదువు సంగతి కూడా నేనే చూసుకుంటాను అన్నాడు. ఉజ్వల్ మాటలకి అనన్య సిగ్గుపడుతూ ఉండేసరికి అన్నపూర్ణమ్మ అనన్యను గమనించి, ఎవరే ఫోన్లో అంతసేపు మాట్లాడుతున్నావు, పైగా సిగ్గుపడుతున్నావు అని అరిచారు. అన్నపూర్ణమ్మ అరిచిన అరుపుకి అనన్య భయపడిపోయి ఫోన్ వదిలేసింది. అమ్మాయి అబ్బాయి ఒకరికొకరు చాలా బాగా నచ్చేశారు. మరి నెక్స్ట్ లెవెల్కి అది వెళ్తుందా? లైఫ్ ఎగ్జామ్లో 50% పాస్ అయిన అనన్య ఇంటర్ ఎగ్జామ్స్ కూడా పాస్ అవుతుందా? నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ అప్డేట్ కోసం ఎదురు చూడాల్సిందే. అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సిరీస్ నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అప్డేట్లో కలుస్తాం. బాయ్ ఎవ్రీవన్.